గుడ్ మార్నింగ్. ఈరోజు సండే. నేను ప్రతి సండే కార్తికాకి కొన్ని లైఫ్ స్కిల్స్ నేర్పించాలి అనుకుంటున్నాను. నైటే చెప్పాను రేపు మార్నింగ్ లేసి మనం వీడియో షూట్ చేద్దాము, నువ్వు చెయ్యి అని చెప్పేసి. ఇప్పుడు సడన్గా లేపితే ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. పదండి వెళ్దాం. కార్తిక ఇంకా పడుకొని ఉంది, వెళ్ళి లేపుదాం. చూడండి బాగా నిద్రపోతుంది. టైం 6 అయింది. కార్తిక, కార్తిక లే బంగారం. మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్. లేనా బంగారం? ఏంటి లేవగానే బెడ్ సర్దుతున్నావు? నువ్వే కదమ్మా నిన్న చెప్పావు, లేవగానే బెడ్ సర్దితే డే అంతా నీట్ గా స్టార్ట్ అవుతుంది. సో డే మంచిగా స్టార్ట్ అవ్వాలంటే బెడ్ సర్దాలి అని. ఎస్, మన డే అన్నది ఇక్కడి నుంచే స్టార్ట్ కావాలి. చిన్న చిన్న హ్యాబిట్సే డిసిప్లిన్ ని, కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేస్తాయి. కాబట్టి రూమ్ అంతా బెడ్ మొత్తం మెస్సీగా ఉంటే బ్రెయిన్ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. సో బెడ్ నీట్ గా ఉంటే మన బ్రెయిన్ పీస్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న హ్యాబిట్స్ అన్నవి పిల్లలకు మనం నేర్పించాలి. అవే డిసిప్లిన్ ని, కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేస్తాయి. వెరీ గుడ్, గుడ్ హ్యాబిట్. మన ఇల్లు మనమే క్లీన్ చేసుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. ఇది పిల్లలకు రెస్పాన్సిబిలిటీని బిల్డ్ చేస్తుంది. చిన్న చెత్త కూడా వదిలేస్తే ఇల్లు మురికిగా మారుతుంది. కాబట్టి పిల్లలకి మనం క్లీన్నెస్ హ్యాబిట్ ని పిల్లలకు మనం నేర్పించాలి. అమ్మ ఒక్కరే కాదు, మనం కూడా అమ్మకి హెల్ప్ చేయాలి. టీం వర్క్ తో మనం మన ఇల్లుని శుభ్రం చేసుకోవాలి. పని చిన్నది పెద్దది అని కాదు, రెస్పెక్ట్ ఫర్ వర్క్. వెరీ గుడ్. మన పని మనమే చేసుకోవడం నేర్చుకోవాలి అని ప్రతి అమ్మ పిల్లలకు నేర్పించాలి. ఎందుకంటే శుభ్రంగా ఉన్న ఇల్లు మన మూడ్ని కూడా హ్యాపీగా ఉంచుతుంది. చిన్న చిన్న పనులు కలిస్తేనే కదా ఒక పెద్ద పని ఈజీగా అవుతుంది. అమ్మ ఒక్కరే ఇంట్లో పని చేయాలి అని కాదు, అందరూ హెల్ప్ చేయాలి అని చెప్పాలి. డిసిప్లిన్ అంటే మనం ఏమనుకుంటాం, స్కూల్లో మార్క్స్ అనుకుంటాం. ఓన్లీ మార్క్స్ మాత్రమే కాదు, మన సరౌండింగ్స్ ని కూడా మనం క్లీన్ గా ఉంచుకోవడం డిసిప్లిన్. మన రూమ్ ఎలా ఉంటుందో చాలా సార్లు మన మైండ్ కూడా అలాగే ఉంటుంది. సో చిన్న పెద్ద పని అని ఎప్పుడూ తక్కువ చేయకూడదు. ఏ పనైనా సరే రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి పిల్లలకు మనం ఇలాంటి చిన్న చిన్న పనులు అనేది నేర్పించాలి. వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. ఇలాంటి పనులు నేర్పించడం వల్ల అండ్ కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది డిసిప్లిన్ నేర్చుకోవడం వల్ల. కార్తిక, నీకు నేను ఇలా ఇంట్లో చిన్న చిన్న పనులు నేర్పిస్తున్నా కదా, సో నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఇది నాకు పనిష్మెంట్, హాలిడేస్ లో మా అమ్మ నాకు పనిష్మెంట్ చేస్తుంది అనుకుంటున్నావా ఏంటి? మన ఇల్లుని శుభ్రం చేసుకోవడం అనేది పనిష్మెంట్ అయితే కాదు, లైఫ్ ని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇది ఒక టెక్నిక్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి, వాడిన తర్వాత ఏ ప్లేస్ లో ఉన్నవి అక్కడే పెట్టాలి. ఇది పిల్లలకు మనం నేర్పించాలి. ఇది ఆర్గనైజేషన్ స్కిల్ ని బిల్డ్ చేస్తుంది. ఇలా నేర్పించడం వల్ల పిల్లలు ఏ వస్తువు అయినా సరే వాడిన తర్వాత ఏ ప్లేస్ నుంచి తీశారో అదే ప్లేస్ లోనే పెట్టడం అన్నది గుడ్ హ్యాబిట్. మన ఇల్లు కూడా క్లీన్ గా ఉంటుంది, మదర్ కి వర్క్ అన్నది తగ్గుతుంది. మా ఏం చేస్తున్నావు? టిఫిన్ చేద్దామని దోశకి రెడీ చేస్తున్నా. ఈరోజు నేను చేస్తా టిఫిన్. నువ్వు చేస్తావా టిఫిన్? సరే అయితే వెరీ గుడ్, వచ్చేసి. టిఫిన్ చేయటానికి పల్లీలు వేయిస్తుంది. సో రంగంలోకి దిగేసింది ఇంకా దోశ వేయడానికి. దోశ ఎలా వేస్తుందో చూద్దాం. దోశ విత్ ఎర్రకారం. ఎర్రకారం దోశ చాలా చాలా బాగుంటుంది. మనకు తినడానికి ఫుడ్ ఉందంటే మనం చాలా చాలా అదృష్టవంతులం అని. అందుకే ఫుడ్ ఎప్పుడూ కూడా వేస్ట్ చేయకూడదు. టిఫిన్ నీట్ గా చేయటం అన్నది కనుక మన పని మనం బాధ్యతగా చేసుకోవడం లాంటిదన్నమాట. అమ్మ టిఫిన్ రెడీ, రా వచ్చి తిందు. మొత్తం రెడీ అయిందా చట్నీలతో సహా? అయిపోయింది. సరే అయితే వస్తున్నా. ఇలా నీట్ గా సర్వ్ చేస్తే పిల్లలు బాధ్యత అనేది పెరుగుతుంది.
హెల్దీ ఫుడ్ తినడం ద్వారా బ్రెయిన్ అన్నది స్ట్రాంగ్ గా పనిచేస్తుంది. స్కూల్లో ఫ్రెండ్స్ కి ఫుడ్ షేర్ చేస్తే ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. అమ్మకు ఫుడ్ సర్వ్ చేస్తే లవ్ పెరుగుతుంది ఇద్దరి మధ్య. చాలు టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. చాలా బాగా చేసావు. ప్రతి సండే కార్తికాకు నేను లైఫ్ స్కిల్స్ నేర్పిస్తున్నాను. ఇంట్లో ఎలా పని చేయాలి, ఎలా ఉండాలి అనేది. ప్రతి సండే మీరు మిస్ అవ్వకోకుండా కార్తిక వీడియో చూడండి, మీ పిల్లలకు చూపించండి, చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ. తిన్న తర్వాత ప్లేట్ క్లీన్ చేయటం అనేది పిల్లలకి రెస్పాన్సిబిలిటీని పెంచుతుంది. ప్రతి చిన్న పనిని ఫ్యూచర్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుతుంది.